చేరుకుని ఉన్న నా తోటి ఉపాధ్యాయులకు అలాగే శాస్త్రోపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు మరియు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ శుభాశీస్సులు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఏ దేశానికైనా రాజ్యాంగం అనేది ఒక ప్రభుత్వానికి ఒక దిక్సూచిలాగా, అంటే ఒక న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలి, కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా పనిచేయాలి, మంత్రివర్గం ఏ విధంగా ఉండాలి, వాళ్ళ తాలూకా విధి విధానాలు ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటుంది. మరి అలాగే ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి కమిటీ అధ్యక్షతన దేశాలు తిరిగి జర్మనీ, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలు తిరిగి మన దేశానికి సెట్ అయ్యే విధంగా, మన దేశ సంస్కృతికి సెట్ అయ్యే విధంగా రాజ్యాంగాన్ని రచించి మనకి ఉత్తమమైన రాజ్యాంగాన్ని అందించారు. మరి అటువంటి రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్కి మనం రుణపడి ఉండాలి. అలాగే మరి ఆ విధంగా మనకి జరగాలంటే మీరందరూ ఉత్తమ పౌరులుగా రూపుదిద్దుకోవాలి. ఎందుకంటే మనకు చాలామంది ఫిలాసఫర్స్ చెప్తుంటారు, పాఠశాల అనేది విద్యార్థులని తీర్చిదిద్దే ఒక కర్మాగారం అంటే. మరి ఆ విధంగా మీరు ఉత్తమ పౌరులుగా తయారై దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి అలాగే మన దేశం, మన రాష్ట్రం పురోభివృద్ధిలో కొనసాగుతుందని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.